తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా జిల్లా వ్యాప్తంగా చికెన్ అమ్మకాలను నిషేధించారు కలెక్టర్ ప్రశాంతి. దీంతో పంచాయతీ కార్యాలయ సిబ్బంది మార్కెట్ల వద్దకు వెళ్లి చికెన్ అమ్మవద్దని నోటీసులు జారీ చేశారు. చికెన్ షాపులు మూసివేయడంతో గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి ప్రాంతాల్లో మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా నిన్న మొన్నటి వరకు ₹150 ఉన్న చేపల ధరలు ఒక్కసారిగా ₹300 పెరగడం విశేషం. మాది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం. నా పేరు ప్రవీణ్ అండి. మాది దోపుచెర్ల. మరి మేము సొంత మార్కెట్లోకి వచ్చాము. మరి ఇక్కడ చికెన్ మన కలెక్టర్ గారి ఆదేశం మేరకు చికెన్ వైరస్ వల్ల తినవద్దు అన్నారు. మరి మధ్యతరగతి కుటుంబం వాళ్ళం కాబట్టి మేము చికెన్ ఎక్కువ వాడేవాళ్ళం. దాన్ని బట్టి మేము చికెన్ తీసుకోకుండా మటన్ తీసుకోవాల్సి వచ్చింది. మరి దానివల్ల రేట్లు కూడా పెరిగినాయి. దాని గురించి వైరస్ వల్ల మరి చాలామంది మాకు ఎంతో మేలు చేశారు. మరి మానేయడం మంచిది. చికెన్ గురించి మరి చికెన్లో మరి వైరస్ రావడం గురించి మమ్మల్ని మానేమన్నారు. మా ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి మేము దానికి ప్రోత్సహిస్తామని కోరుకుంటూ సెలవు